హాయ్ అండి, బాగున్నారా? నా పేరు శామ్ బనము. నేను వైజాగ్ కుర్రోడ్నండి ఒకప్పుడు. అయితే ప్రస్తుతం నేను అమెరికాలో సెటిల్ అయ్యాను. సుమారు 27 సంవత్సరాలు అయ్యిందండి అమెరికా వచ్చేసి. అమెరికాలో ఎంతకాలం ఉన్నప్పటికీ నా హార్ట్ మాత్రం ఎప్పుడూ వైజాగ్లోనే ఉంటుందండి. ఇండియాలో ఉంటుంది, మన భారత ప్రజలతోటే ఉంటుంది. నేను ఫుల్ టైం ఐటీ జాబ్ చేస్తున్నానండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. అది చేసుకుంటూ సెకండ్ ఫుల్ టైం జాబ్ ఫిలాంథ్రఫీ, అంటే ఒక 7-8 దేశాల్లో చాలామంది పేద పిల్లల్ని చదివిస్తున్నాను. అంటే నా సొంత డబ్బులే కాకుండా ఒక 1000 మంది కుటుంబాలు, వాళ్ళు కూడా 1000 చేతులు వేస్తే కొన్ని వేల మందిని చదివిస్తున్నామండి. అది నా రెండో జాబు. వాలంటరీ సీఈఓగా నేను ఆ జాబ్ చేస్తున్నాను. మూడోది వరల్డ్ రికార్డ్ టూర్స్, అంటే ప్రపంచ రికార్డు ఎవరు చేయలేని ఇంటర్నేషనల్ టూర్స్ నేను చేస్తున్నానండి. నేను జస్ట్ ఈ మంతే ఆగస్ట్ 2024లో 25 దేశాలు యూరోప్ టూర్ ముగించుకొని వచ్చానండి. నాకు ఒక భార్య, ఒక బిడ్డ కూడా ఉన్నారండి. సో వాళ్ళిద్దరితోటి ఆ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడు దీవించాడు, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఇచ్చాడండి. సో ఇది నా చిన్న ఇంట్రడక్షన్. అయితే ఇప్పుడు వైజాగ్ సింగపూర్ టూర్స్ అది ఎందుకు స్టార్ట్ చేశారు శ్యామ్ గారు అంటే, నా ఊరికి ఏదో ఒకటి చెయ్యాలని ఒక తపనండి. అంటే శ్రీమంతుడు సినిమాలో ఏదో ఒకటి తిరిగి ఇచ్చేయాలని అంటున్నారు కదా. సో అది నిజమే, మనము ఏదో ఒకటి తిరిగి ఇచ్చేయాలండి. మన పుట్టించిన మన ఊరికి, మనల్ని పోషించిన మన రాష్ట్రానికి, మనల్ని పెంచిన మన దేశానికి తిరిగి ఏదో ఒకటి ఇచ్చేయాలి చనిపోయే ముందు. నేను అదే పని చేస్తున్నాను. సో వైజాగ్ నుండి వచ్చాను కాబట్టి వైజాగ్ పౌరుడిగా వైజాగ్ వాళ్ళని సింగపూర్, మలేషియా తీసుకెళ్ళాలని అనుకుంటున్నానండి ఒక గ్రూప్ టూర్గా. అయితే వైజాగ్ వాళ్ళే కాకుండా మిగతా తెలుగు వాళ్ళు హైదరాబాద్ నుండి కానీ, తెలంగాణ నుండి కానీ, లేకపోతే ఇండియాలో ఎక్కడి నుండి అయినా సరే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు కదా, వాళ్ళకి ఫారెన్ చూడాలన్న చిన్న కోరుకుంటే అటువంటి వాళ్ళకి మంచి టూర్ ప్యాకేజ్ నేను చేశానండి. మరి నాలాగా అందరూ తిరగలేరు కదా ప్రపంచమంతా. మీరు తిరగలేరు కాబట్టి మీరు తిరిగేలాగా చెయ్యాలనేసి నేను ఈ టూర్ డిజైన్ చేశాను. మీకు సమయం ఉండాలండి. ఆ సమయం ఎంత అంటే 8 రోజులు. మళ్ళీ డబ్బులు కూడా ఉండాలండి కొంచెం. మరి 1,20,000 అవుతుందండి ఈ ట్రిప్కి. పాస్పోర్ట్ కూడా ఉండాలండి. మరి పాస్పోర్ట్ మీ దగ్గర లేకపోయినా నా స్టాఫ్ చేపిస్తారు దగ్గరుండి. సో అన్నీ మేము చూసుకుంటామండి. మీ దగ్గర ఆ టైము, ఆ మనీ, వెళ్ళాలన్న ఫీలింగు, ఆ ఇంట్రెస్ట్ ఉంటే మా ద్వారా మీరు ప్రపంచాన్ని చూడొచ్చు. మా ద్వారా ఒక కొత్త ఫారిన్ కంట్రీ చూడవచ్చు. మరి మాలాంటి వాళ్ళు దగ్గరుండి మీకు చూపించాలి. అయితే అన్నిసార్లు నేను రాలేను. అయితే నా మేనేజింగ్ పార్ట్నర్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పీలా హరిప్రసాద్ గారిని నేను వైజాగ్లో పెట్టానండి. ఆ అబ్బాయి వైజాగ్ పౌరుడు, నాలాగే వైజాగ్లోనే ఉంటున్నాడు. సో ఆయన దగ్గరుండి అందరిని తీసుకొస్తారండి. వీసా కూడా మేమే చేపిస్తాము. వీసా ప్రాసెసింగ్, పేపర్ వర్క్. మీరు 1,20,000 ఎఫోర్డ్ చేయగలిగితే, మీరు ఎఫోర్డ్ చేసుకోగలుగుతాను అనుకుంటున్నానండి. ఒకవేళ చేయగలిగితే మాత్రం తప్పకుండా మీరు ఈ టూర్కి రావాలి. ఎందుకంటే దగ్గరుండి తీసుకొస్తామన్నమాట. వైజాగ్ నుండి అయితే హరిప్రసాద్ దగ్గరుండి తీసుకెళ్తారండి. వేరే ఊరు వారైతే మీరు ఫ్లైట్ ఎక్కేసి సింగపూర్లో ల్యాండ్ అవుతే మేము అక్కడి నుండి మిమ్మల్ని పికప్ చేసుకొని టూర్ కంటిన్యూ చేస్తాము. లేదు అంటే వైజాగ్ వచ్చేయండి. వైజాగ్ నుండి హరిప్రసాద్ గారు దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్తారు. అయితే ఈ 1,20,000కి ఇండియా నుండి సింగపూర్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్, మళ్ళీ సింగపూర్ నుండి మలేషియా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్, మళ్ళీ బస్ టికెట్ కూడా. మళ్ళీ 7 నైట్స్కి మీకు 4 నైట్స్ సింగపూర్లోను, 3 నైట్స్ మలేషియాలోను. ఎవ్రీడే మీకు బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఈవినింగ్ డిన్నరు, మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి, హోటల్ నుండి ఎయిర్పోర్ట్కి, మళ్ళీ అక్కడ చూడవలసిన ప్రదేశాలకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషను, బాగా ఉన్న అట్రాక్షన్స్ ఉన్నాయి కదా ఆ లోపలికి ఎంట్రీ టికెట్స్. సింగపూర్కి, మలేషియాకి వీసా అవసరం అండోయ్. సో అది కూడా మేమే చేపిస్తాము. ఒకవేళ మీకు పాస్పోర్ట్ లేకపోతే అది కూడా మేమే చేపిస్తాం. మరి దానికి సపరేట్గా మీరు పే చేయాలి. ఈ విధంగా అన్నీ మేము చేస్తామండి. సో వైజాగ్లో మా ఆఫీసు మా ఇంట్లోనే పెట్టుకున్నానండి. రిజిస్ట్రేషన్ కూడా మా ఇంటి అడ్రస్ తోటే నేను చేశాను. ఎవరన్నా మా
ఆఫీస్కి రావాలంటే మా ఇంటికి రావచ్చు, లేదంటే హరిప్రసాద్ గారు మీ ఇంటికి వస్తారండి. వచ్చి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ట్రిప్ అప్పుడు ఎయిర్పోర్ట్లో కలుసుకుంటారండి. నాకు హరిప్రసాద్ గారు 15 సంవత్సరాల నుండి తెలుసు. ఈయన చాలా మంచి ఆయనండి. వైజాగ్లో లోకల్గా ఉంటూ 15 సంవత్సరాల నుండి మేము ఇండియాలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆయన వాలంటీర్గా చేస్తున్నాడండి. ₹1 తీసుకోడు అందుకు. సో అందుకనేసి నాకు ఇవన్నీ నచ్చి ఆయన్ని పెట్టుకున్నాను. నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలని సింగపూర్, మలేషియా తీసుకెళ్లే భాగ్యం మాకు ఇవ్వండి. మీరు తీపి జ్ఞాపకాలతో జీవితకాలం అంతా గుర్తుండిపోయేలాగా మంచి అనుభూతి పొందుతారండి. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవించాలని, మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, మాతో ప్రయాణం మీరు కలిసి చేయాలని కోరుకుంటూ మీ శామ్ వనుము అండి. నమస్కారం అండి.